కొంతమంది ఉద్యమ నాయకులు కానీ ప్రజా సంఘాల వాళ్ళు కానీ కొన్ని అపోహలను అనుమానాలను రేకెత్తించడం వల్ల ఆ వర్గాల్లో కొద్దో గొప్ప ఆందోళనకు దారితీసే ప్రమాదం ఉంది. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ సమానమన్నటువంటి సామాజిక న్యాయ మూల సిద్ధాంతాన్ని నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పటిష్టమైన సాంకేతిక పరమైన పరిపాలనాపరమైన న్యాయపరమైన ఎటువంటి అడ్డంకులు రాకుండా సమతుల్యతతో కూడినటువంటి వర్గీకరణ చేసింది. ఎవరు కూడా అధైర్యపడకండి అని చెప్పడానికే కొంతమంది వెలుబుచ్చినటువంటి అనుమానాలను నివృత్తి చేసి ఈ దళిత సమాజంలో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి ధైర్యంగా వాళ్ళు ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది కనుక